హీరో విశ్వక్ సేన్ గత సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో దర్శకుడు అనుదీప్ కేవి తెరకెక్కించిన ఫంకీ మూవీపై ఈ హీరో భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఫంకీ మూవీ టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను ఒకంత పెంచాయి. విశ్వక్ సేన్, కయాదు లోహార్ జంటగా నటించిన ఫంకీ మూవీ ఈ శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కథ పెద్దగా ఉండదని, కేవలం ప్రేక్షకులు నవ్వించడమే లక్ష్యంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగానే వెల్లడించారు. సంక్రాంతికి అనగనగా ఒక రాజు వంటి సూపర్ హిట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానరే ఈ సినిమాను కూడా తెరకెక్కించడంతో ఈ మూవీ కూడా పక్కా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని అంతా భావించారు. అయితే అనుకున్న స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఫంకీ సినిమా అంతా కూడా కథలో భాగంగానే సినిమా నిర్మాణం చుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరో విశ్వక్ సేన్ డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాడు. ఫంకీ మూవీ నిర్మాణానికి 4 కోట్ల బడ్జెట్ కావాలని చెప్పి ఏకంగా దీని బడ్జెట్ను 40 కోట్ల రూపాయలకు పెంచుతాడు. నిర్మాతగా ఈ ఒత్తిడి తట్టుకోలేక ఒకసారి కింద పడిపోతాడు. తర్వాత స్టంట్ పడుతుంది. మిగిలిన సినిమాను ₹1 కోటి బడ్జెట్తో పూర్తి చేస్తా అంటూ నరేష్ కూతురు హీరోయిన్ కయాదు లోహార్ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ మూవీ. అయితే ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఏమాత్రం ఎమోషన్స్ లేని డైరెక్టర్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కయాదు లోహర్ కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిందంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆమె ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది, తన నటనతోటి ఆకట్టుకుంది. ఆమె లుక్స్ కూడా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. పూర్తి స్థాయిలో నవ్వించడమే లక్ష్యంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు చెప్పినా కూడా ఇందులో కామెడీ కూడా పూర్తిగా వర్కౌట్ కాలేదు. ఉన్నంతలో విశ్వక్ సేన్ తన శైలి కామెడీతోటి మెప్పించాడు. తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు కూడా మంచి వేరియేషన్స్ చూపించాడు. ఫంకీ మూవీలో సంపత్ మరో కీలక పాత్రలో కనిపిస్తాడు. సినిమా నిర్మాణ విలువల విషయంలో ఏమాత్రం రాజీ పడకపోయినా కూడా కామెడీ కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ కాకపోవడంతో ఫంకీ మూవీ ఒక టైంపాస్ మూవీగానే నిలిచిందని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.